నమస్తే. నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. నిజం ఎల్లప్పుడు, సత్యాగ్రహి ఎప్పుడూ నిజాన్ని ఎల్లప్పుడూ కొనసాగిస్తూనే ఉంటుంది. సో, ఈరోజు సత్యాగ్రహిలో ప్రస్తుతం నాతో ఉన్నారు మండలి విపక్ష నేత, తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ శాసనసభకు స్పీకర్‌గా పనిచేశారాయన. సో, ప్రస్తుతం మధుసూదనాచారి గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరుపుకోబోతోంది. అదేవిధంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకొచ్చి 15 నెలలు పూర్తి కావస్తోంది. సో, మొత్తం అన్ని రాజకీయాలు గూడా ఆయనతో మాట్లాడదాం. మధుసూదనాచారి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, రజతోత్సవ సభ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది తెలంగాణ ఉద్యమ పార్టీ. సో, ఈ రోజున ఆ సభ నిర్వహించుకోవాలన్న ఒక సంకల్పంతో ముందుకొస్తున్నారు. సో, ఆ సభ నిర్వహించుకోవాలన్న ఆలోచన ఎవరిది? సో, ఎలా జరగబోతోంది? ఎజెండా ఏంటనంటారు? సభ జరుపుకోవడం అనేది మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి నిర్ణయం. హ్మ్. ఒక రాజకీయ పార్టీ ఆవిర్భవించి తనదైనటువంటి పాత్రను పోషిస్తూ అవకాశం వచ్చినటువంటి ప్రతి పాత్రకు న్యాయం చేస్తూ 25 సంవత్సరాలు గడపడం అనేది ఒక గొప్ప అనుభూతి. హుహు. ఈ 25 సంవత్సరాల కాలంలో అంటే గతాన్ని కనుక ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే మేం తెలంగాణ రాష్ట్ర సమితి ఈరోజు బీఆర్ఎస్ పార్టీగా కొనసాగుతున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ ఆవిర్భవించింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం. యెస్. 14 సంవత్సరాల కాలం ఆ దిశగా అద్భుతమైనటువంటి పోరాటాన్ని చేసి ప్రజలందరినీ కదిలించి హ్మ్. తెలంగాణ యావత్ ప్రజానీకాన్ని ఒక శక్తిగా తయారు చేసి వాళ్ళలో ఉద్యమ తెలంగాణ స్ఫూర్తిని నింపి. తెలంగాణ వద్దన్న వారి చేత, హ్మ్. తెలంగాణను అడ్డుకున్న వారి చేత జై తెలంగాణ అనిపించి యెస్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక అద్భుతమైనటువంటి పాత్రను పోషించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బహుశా దేశంలో రాజకీయ పార్టీలు అనేకం వస్తుంటాయి, పోతుంటాయి. యెస్. కానీ ఒకే పార్టీకి ఇన్ని రకాలైనటువంటి పాత్ర పోషించే అరుదైన అవకాశం లభించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం. హ్మ్. నేను ఇందాకనే మనవి చేసినట్టు ముందు రాష్ట్రాన్ని సాధించే దిశగా పార్టీ ప్రారంభమైంది. రాష్ట్రాన్ని సాధించింది. హ్మ్. సాధించిన తర్వాత తెలంగాణను ఈ దేశంలో అగ్ర శ్రేణి రాష్ట్రంగా, రైట్. అచిరకాలంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా కలలు గని కేసీఆర్ గారు దాన్ని సాకారం చేసేటువంటి పాత్రను కూడా అద్భుతంగా పోషించాడు. ఓకే. ప్రజాస్వామ్యం, ప్రజా తీర్పుకు అనుగుణంగా వ్యవహరించడం అనేది రాజకీయ పార్టీల బాధ్యత, అవును. లక్ష్యం, లక్షణం. ఈరోజు మేము అధికారంలో లేము. 16-17 మాసాల కాలంలో ప్రధాన ప్రతిపక్షంగా ఏ పాత్ర పోషించినా బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారి నాయకత్వానికి తెలంగాణ ప్రాంత ప్రయోజనం, తెలంగాణ ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయడం అనేది మేము నిర్ణయించుకున్నటువంటి విధానం. హ్మ్. దానికి కట్టుబడి 25 సంవత్సరాల్లో 3 పాత్రలు పోషిస్తూ మరి గతంలో ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి పరంపర మరొక్కసారి తెలంగాణ జాతికి తెలియజేయాలి. ఓకే. అదే రకంగా ఈరోజు కొనసాగుతున్నటువంటి ఈ 16 మాసాల కాలంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఎంత బాధ్యతారహితంగా, రైట్. ఎంత ద్రోహానికి పాల్పడుతున్నదనేటువంటి విషయాన్ని కూడా ఎలుగెత్తి చాటే ఆంతర్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హ్మ్. బహుశా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఒక వైవిధ్యం ఏంటంటే, హ్మ్. ఇది నేను చెప్పే మాట చరిత్ర. హ్మ్. ఈ దేశంలో జాతీయ పార్టీలు ఉన్నాయి. యెస్. ఈ దేశంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీలు ఉన్నాయి, ప్రతిపక్షంలో ఉన్నాయి, లేదా జాతీయ పార్టీలు కూడా ఉన్నాయి. ఈ దేశంలోని అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ప్రతిపక్షంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. అవును. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు ఇది ఉప ప్రాంతీయ పార్టీ. అవును. తదనంతర కాలంలో ప్రాంతీయ పార్టీ అయింది. పార్టీ. ఇప్పుడు ఈరోజు జాతీయ అవును. పార్టీ. ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, గడచిన 25 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పుట్టిననాటి నుండి ఈ రోజు వరకు కనుక మేము చేసినటువంటి కార్యక్రమాలు, మేము సమీకరించినటువంటి ప్రజా సమూహాన్ని హ్మ్. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా మా స్థాయిలో సమీకరించలేకపోయింది.
సమీకరణ మద్దతుతో కూడుకున్న సమీకరణ అది. ప్రత్యేక మా అంతటా మేంగా ఎస్. తెలంగాణ ఉద్యమ కాలంలో Hmm. వరంగల్లో జరిగినటువంటి గడిచిన సింహగర్జన, ఆ అవును. తదనంతరం జరిగినటువంటి మరో గర్జన, 15 లక్షలు 20 లక్షల మంది ప్రజలు. సో ఇప్పుడు రేపు ఉమ్, ఇవాళ 25వ తారీఖులో మనం ఉన్నాం. ఉమ్, 27వ తారీఖులో జరిగేటువంటి సభ కూడా ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. ఉమ్, అసలు ప్రజలు రోజులు లెక్క పెడతా ఉన్నారు. గడిచిన 15 రోజులుగా ఉమ్, తెలంగాణలోని ప్రజల పల్లెల కదలికలు చూస్తూ ఉంటే 27 ఏప్రిల్ ఎప్పుడొస్తుందా అనేటువంటి ఆదుర్దాతో చూస్తున్నారు. దీనికి కారణం కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ నేపథ్యం, ఈ ప్రభుత్వ ఘోరమైనటువంటి వైఫల్యం. ఉమ్, ప్రభుత్వాలని మాకుండేటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఉమ్, అనేక రకాల ప్రభుత్వాలను చూసినాం. ఒకటి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రభుత్వాలను చూసినాం. Right. హామీలకు భిన్నంగా ఇంకా ఎక్కువ చేసి చూపించినటువంటి ప్రభుత్వాలను చూసినాం. లేదా మధ్య మార్గంగా నడిపినటువంటి ప్రభుత్వాలను చూసినాం. కానీ ప్రభుత్వమే ప్రజలకు సమస్యగా తయారైనటువంటి ప్రభుత్వాన్ని నా రాజకీయ జీవితంలో ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఓకే. ఉమ్, కాబట్టే అనూహ్యమైనటువంటి ప్రజా కదలికలు. అసలు ఎలకతుర్తి అనేది ఉమ్, ఇప్పటి వరకు ఎలకతుర్తి అనేది పూర్వ కరీంనగర్ జిల్లాకో వరంగల్ జిల్లాకో తెలుసు. అవును. 27వ తారీఖు తర్వాత ఎలకతుర్తి అనేది ప్రపంచ పటంలో ఎక్కడో ఒక ఎలకతుర్తి ఉన్నది అనేటువంటి స్థాయికి పోయే అవకాశం ఉన్నది. ఉహు, ఉమ్. అంటే ఆ సో సభ రకమైనటువంటి- ప్రాంగణం అంతా నేను వెళ్ళొచ్చినట్టున్నారు కదా, చూసి వచ్చినట్టున్నారు నేను కదా? 2-3 సార్లు వెళ్ళారు. ఇప్పుడు దాదాపు 1300 ఎకరాల స్థలం. అబ్బా. 1300 ఎకరాల స్థలం అంటే మనిషి కంటి చూపుకు ఆననంత దూరం ఉంటుంది. ఉమ్. కానీ కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నాయకులు వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే, అసలు బీఆర్ఎస్లో ప్రస్తుతం తెలంగాణ అన్న పదం లేదు కదా, మీరు ఏ ప్రాతిపదికన ఈ రోజు నా సభ నిర్వహించడానికి ముందుకు వస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఏం అంటే చెప్తారు? వాళ్ళ భయం ఏంటంటే ఉమ్, బీఆర్ఎస్ అనేది అంటే మమ్మల్ని తెలంగాణకు మాత్రమే కన్ఫైన్ అయి చూడాలి, అదర్వైజ్ ఈ పార్టీ కనుక జాతీయ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తే వాళ్ళ స్థాయి తగ్గిపోతుంది. కాంగ్రెస్ పార్టీ మేము ఉప ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ స్థాయికి ఎదిగినాం. కాంగ్రెస్ అనేది జాతీయ స్థాయి పార్టీగా, దేశానికి స్వాతంత్రం ఇచ్చిన పార్టీగా 350-400 సీట్లతోని దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన పార్టీ స్థాయి నుండి ఈరోజు అది ప్రాంతీయ పార్టీ స్థాయికి వచ్చింది. అవును. కాబట్టి ఆ అక్కసు ఉమ్, ఏ పార్టీ ఎదిగినా మా పునాదులు మా పీఠాలు కదిలిపోతాయి అనేటువంటి భావనతో భయంలో నుండి పుట్టినటువంటి ఈ వెకిలి మాటలే ఇటువంటి కామెంట్స్. కానీ ఒక జర్నలిస్ట్గా అడుగుతాను, దాంట్లో నిజంగా ఇప్పుడు బీఆర్ఎస్లో తెలంగాణ పదం లేదు కదా, దాన్ని మీరు ఒప్పుకోగలరా? తెలంగాణ టీఆర్ఎస్ పదంతో కాదు కదా, భావజాలంతో, పని విధానంతో అది నేను అందుకే అడిగాను. ప్రజలు ర్యాలీ అవుతారు. ఉమ్, మా భావజాలం, మా పని విధానం మాకు జాతీయ స్థాయి పార్టీ అయినా జాతీయ పార్టీ అయినా మాకు తెలంగాణ ప్రయోజనాల తర్వాత మాత్రమే మిగతా ప్రయోజనం. ఉమ్, అందుకని ఎక్కడ కూడా మా ప్రజలలో ఆ తేడా ఉండదు అనేది ఎల్లుండి జరిగేటువంటి మీటింగ్ ద్వారా మరొకసారి రాటిఫై చేయబడుతుంది. అంటే దాదాపుగా మీరు చెప్తున్నట్టు 20 లక్షల పైచిలుకు ప్రజలు హాజరవుతారని అనుకోవచ్చా? మన నెంబర్తో జస్ట్ మామూలుగా మనం మాట్లాడుకున్నాం. అనూహ్యమైనటువంటి స్పందన మాత్రం ఉంది. రైట్. అదొక చరిత్ర. ఓకే. ఎవరు లెక్క పెడతారండి? అదేలేండి, అది 20 కరెక్ట్. లక్షల ఎవరు లెక్క మంది, పెట్టలేరు కదా. 10 లక్షల మందిని లెక్క పెట్టడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? అవును. ఒక సముద్రం, ఉమ్, గోదావరి అప్పుడప్పుడు మన వర్షాలు పడి వరదలు వస్తే వచ్చినప్పుడు ఆ, ఆ హెచ్చరికలు చేస్తారు చూస్తున్నావా? హెచ్చరికలు చేసినప్పుడు ఆ గోదావరి వైపు చూడండి, ఆ ప్రవాహం ఎట్లుంటుందో. ఇప్పుడు జన సునామీ చూడాలన్నా ఎల్లుండి ఆ, అటువంటి ప్రవాహం ఎలకతుర్తిలో ఆవిష్కరించబడబోతా ఉన్నది. జన సునామీ కనిపించే అవకాశం అయితే ఉందని అంటారు. తప్పకుండా. రజతోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి కొంచెం మీకు కేసీఆర్ గారితో ఉన్న అనుబంధాన్ని కూడా కొన్ని మనం మాట్లాడుతాం. తప్పకుండా. ఉద్యమ పార్టీగా తెలంగాణకి సంబంధించి ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ మొదలు పెట్టాలి, మనం ఒక పార్టీని మొదలు పెట్టాలన్న ఆలోచన ఎలా పురుడు పోసుకుందని అంటారు అసలు అక్కడ? తెలంగాణ విషయంలో కేసీఆర్ గారికి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఈ పార్టీ పెట్టక ముందే ఉంది. తెలంగాణ ప్రజలు తెలంగాణను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయడాన్ని ఆ ఆలోచన వచ్చినటువంటి మరుక్షణం నుండి కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు.
ఓకే. దానికి కారణం ఏంటంటే ఆంధ్ర ప్రాంతం బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉంది. బ్రిటిష్ వాళ్ళకు ప్రపంచంలోని వనరులను సంపదను దోచుకునేటువంటి ఒక ఆర్ట్ ఉన్నది. ఆ ఆర్ట్ ఉన్నటువంటి ప్రజలతోని ఆ బ్రిటిష్ వాళ్ళతోని వీళ్ళు వందల సంవత్సరాలు కలిసి ఉన్నారు. ఇప్పుడు మీరు నేను 2 గంటలు కలిసి ఉంటేనే 1-2 గుణాలు నాకు మీకు వస్తాయి. వందల సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత ఆ లక్షణాలు వాళ్ళకు వచ్చినాయి. ఓకే. మేము రాచరిక పాలనలో ఉన్నాం. ఇక్కడ అమాయకత్వం ఉన్నది, విద్య లేదు, కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఈ పరిస్థితులలో కలిపితే ఖచ్చితంగా ముమ్మాటికి మోసపోతాం, గోసపడతాం అనేటువంటి భావన ఉండే ఆ రోజే వాళ్ళు చెప్పిండ్రు. ఒకవేళ కలిపితే మా నీళ్లు పోతాయి, నిధులు పోతాయి, నియామకాలు పోతాయి, మా భూములు లాక్కుంటారు, అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కలయికను, ఈ మెర్జర్ను అపోజ్ చేసిండు. ఓకే. కానీ బలవంతంగా కలిపిన తర్వాత 10-12 సంవత్సరాల కాలంలోనే 69 వచ్చే నాటికి 56లో కలిపితే 69 వచ్చే నాటికి ఏదైతే అనుమానాలు వ్యక్తమైనవి అవన్నీ నిజాలైనవి. ఓకే. ఆ పరంపర కొనసాగుతూనే ఉన్నది. ఓకే. అప్పటి వరకు మనసులో మదనం జరుగుతూ ఉన్నది. మన ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉన్నది, అవమానం జరుగుతూ ఉన్నది, దోపిడీ జరుగుతున్నది అనే ఒకవైపు ఆ మనస్తాపంతో, ఆ ఆలోచనతో ఉన్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కరెంటు బిల్లు పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకున్నది 2003లో. తర్వాత ప్రతి సంవత్సరం కూడా 15% పెంచుదామని చెప్పింది. అప్పటికి ఏమైంది, ఆంధ్ర ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టి ఫ్రీగా వాటర్ ఇస్తూ ఉన్నారు. తెలంగాణలో బావి మేమే తవ్వుకోవాలి, బోర్ మేమే వేసుకోవాలి, కరెంటు కనెక్షన్ మేమే తీసుకోవాలి, కాలిపోతే రిపేర్ మేమే చేసుకోవాలి. ఒకవేళ నీళ్లు లేకపోతే పంటలు ఎండిపోతుంటాయి, రైతు అదే పొలంలో పురుగుల మందు తాగి చావాలి. అది రిపీట్ అవుతున్నటువంటి అటువంటి పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో మరొక్కసారి కరెంటు ఛార్జీ పెంచడం అంటే తెలంగాణ రైతును లేక కరెంటు అనివార్యమైన వాడకం అనేది అనివార్యమైనటువంటి పరిస్థితి పాలక వ్యవస్థ తీసుకొచ్చింది. దీనితో పాటు నాగార్జున సాగర్లో రైట్ కెనాల్ ఉంటుంది, లెఫ్ట్ కెనాల్ ఉంటుంది. రైట్ కెనాల్ లిఫ్టుల కరెంటు బిల్లు గవర్నమెంట్ కడుతుంది, లెఫ్ట్ కెనాల్ లిఫ్టుల కరెంటు బిల్లు రైతులు కట్టుకుంటారు. ఒకే ప్రభుత్వంలో ఒకే కాలం మీద 2 లిఫ్టులలో ఒక ప్రాంతం రైతులు వాళ్ళు కట్టుకోవాలి, ఒక ప్రాంతం వాళ్లకు ప్రభుత్వం ఇస్తుంది. ఎప్పుడైతే ఈ కరెంటు పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాడో తెలంగాణ రైతుకు కరెంటు తప్ప వేరే మార్గం లేదు కాబట్టి, అప్పటికే ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి కాబట్టి, అప్పటికే దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి ఇది పెంచడమే కాకుండా మళ్ళీ పెంచుకుంటూ పోతే ఇక తెలంగాణలో రైతులు బ్రతకలేరు. అప్పటికే తెలంగాణ ప్రజలు వలసలు బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి అయింది. ఇక మిగిలిందల్లా నమ్ముకున్నటువంటి పొలంలో మందు తాగి చచ్చిపోయే పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి తెలిసి కావాలని దీన్ని అపోజ్ చేయడం కోసం ఆ రోజు డిప్యూటీ స్పీకర్గా ఉండి ప్రభుత్వానికి ఇది సముచితం కాదు, దీనివల్ల తెలంగాణ జీవితం, రైతాంగం పరిస్థితి దయనీయంగా తయారైనటువంటి దుస్థితి నుంచి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు తయారవుతుంది. ఈ నిర్ణయాన్ని మార్చుకోమని ప్రభుత్వానికి లేఖ రాస్తే చంద్రబాబు నాయుడు గారికి, వారి నుండి స్పందన లేని పరిస్థితుల్లో ఇక తెలంగాణ సావోరేవో, తెలంగాణ రావడమే, తెలంగాణ సాధించుకోవడమే అన్ని సమస్యలకు పరిష్కారం అన్నటువంటి ఆలోచనతో వారు కదలడం, వారితో పాటు మీరు కూడా ఒక 4-5 వాళ్ళలో మీరు బాగా దగ్గర ముందు వరుసలో మీరు ఉండేవారు. ఒక 5-6 ఉన్నాం. అందులో మినిట్స్ రాసేవారు కదా ప్రతి దానికి సబ్జెక్ట్ మీద. మినిట్స్ అంటే ఇప్పుడు మేము రాసిన పుస్తకాలు ఈ రూమ్ అంతా అవుతాయి. ఓకే. కొన్ని వేల పుస్తకాలు, ఎన్ని వేల మేధోమదనాలు. ఉదయం 11 గంటలకు కూర్చుంటే, ఈరోజు ఉదయం 11 గంటలకు కూర్చుంటే తెల్లవారు 5 గంటలకు లేచిపోయినటువంటి రాత్రులు, రోజులు 100 ఉన్నాయి. అంత ఏం చర్చించేవారండి? ప్రతిదీ తెలంగాణ సమాజం అంటే తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, తెలంగాణలో ఉన్నటువంటి వనరులు ఏంటి, తెలంగాణ ఏ రకమైనటువంటి దోపిడీకి, అన్యాయానికి, అవమానానికి గురైంది అనే ప్రతి అంశాన్ని రోజుల తరబడి చర్చించి, అంటే మాకు ఎందాక జరిగింది అని అంటే ఈ చర్చ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు, టిఆర్ఎస్ ఏర్పాటు అధికారికంగా ఏర్పాటు చేయబడే నాటికే మా మైండ్లలో బ్లూ ప్రింట్ మాకు తెలంగాణ వచ్చేసినటువంటి స్థితికి చేరుకున్నాం. 2004 సంవత్సరం, 2001కి ముందే పార్టీ ప్రారంభించక ముందే ఈ సన్నాహక సమావేశాల సందర్భంగా జరిగినటువంటి మంత్రిగా ఉన్నారు, చర్చల ఫలితంగా లేదు అప్పుడు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. అప్పటికి అంటే ఆయన పార్టీని లాంచ్ చేసే నాటికే
మాకు జరిగినటువంటి చర్చల సారాంశం ఏంటంటే తెలంగాణ వచ్చింది, తెలంగాణ సాధించి తీరుతాం అనేటువంటి ఆత్మవిశ్వాసంతో బయలుదేరడం. బాగా దగ్గరగా ఉండేవారు కదా! ఆయన్ని బాగా అన్ని విషయాల్లో గూడా అబ్జర్వ్ చేసేవారు కదా! ఇప్పుడు ఆయన మీద వస్తున్న ఆరోపణలకి మీరిచ్చే సమాధానం ఏంటి? ఏంటి రకరకాల ఆరోపణ? ఆరోపణలు చేస్తున్నారు. ఏమిటి ఆ రూపం? ఆయన ప్రజలతో మమైక్యం కాలేకపోతున్నారు ఆయన. ఏదైనా సభలుంటేనే మాత్రమే ఆయన బయటకొస్తున్నారు. ఫార్మ్ ఇప్పుడు హౌస్‌కే పరిమితం అవుతున్నారని మాట్లాడుతున్నారు అది కదా! ఇది అంతా ఆ! ఇప్పుడు ఎదుటి మనిషిని మనం చూసేటువంటి దృష్టికోణం ఆధారంగా ఉంటుంది. రైట్. 2001 నుండి హ్మ్. 2014లో తెలంగాణ సాధించే వరకు యెస్. అసలు ఆయన తిరగని ఊరు, ఆయన సభ పెట్టని ప్రాంతం కాలు పెట్టని ప్లేసు. ఏదన్నా ఉన్నదా? ఉందే. అవును. ఉన్నదా? ఆ రోజు ప్రజల్ని కదిలించడం, ప్రజలకు ఆ భావవ్యాప్తి తీసుకురావడం, ప్రజల్ని శక్తిగా మలచడం అనేటువంటి బాధ్యత ఆయన తీసుకున్నాడు కాబట్టి, హ్మ్. ప్రజలు నమ్మి తెలంగాణ ప్రజలు ఆయన నమ్మి ఉన్నారు కాబట్టి, ఆ నమ్మి ఉన్నటువంటి ప్రజల విశ్వాసాన్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత తనది కాబట్టి, ఆ రోజు ఈ ఒత్తిడి ద్వారానే తెలంగాణ సాధించబడుతుంది అనేది నిర్ధారణ అయింది కాబట్టి, ఆ బాధ్యతలో భాగంగా ఆ పని చేసింది. ఓకే. తర్వాత 2014లో రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తిరగడం ఒక అంశం అయితే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది తెలంగాణను సమస్యలు లేని దేశంలో ఆదర్శవంతమైన అభివృద్ధిలో ముందున్న రాష్ట్రంగా తీర్చిదిద్దడం అనేది ఆయన ప్రధాన లక్ష్యం. అవును. నమ్మితే ప్రజలు కొట్లాడిన్లు, సమిష్టి ఉద్యమం, సమిష్టి ప్రయత్నంతో రాష్ట్రం వచ్చింది. ఇదంతా ప్రజల భాగస్వామ్యం. అంతే. కానీ ప్రభుత్వాన్ని నడపడం అనేది ఆయనకుండేటువంటి సమర్థత, హ్మ్. ఆయనకుండేటువంటి పాలనా దక్షత, ఆయన చేసేటువంటి ప్రయత్నం, ఆయన ప్రొడ్యూస్ చేసే రిజల్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. అవును. అప్పుడు చేయాల్సిన పని ఏంది? ఇప్పుడు ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరో ఒకరు మంత్రులు అవుతారు. అవును. వాళ్ళకు అవగాహన ఉండి లేక అవసరాల కోసం తిరుగుతారు. ఆయనకు తెలంగాణ అంటే ఏంది అనేది కళ్ళు మూసుకుంటే ఎక్కడ ఏమున్నదని తెలిసినటువంటి నాయకుడు కాబట్టి, నో డౌట్. హ్మ్. ఎక్కడ ఏమున్నదని తెలిసినటువంటి నాయకుడు ఎవరికి ఏం చేయాలనేటువంటి ఆలోచన క్షేత్రస్థాయిలో జరగదు కదా. యెస్. కాబట్టి ముఖ్యమంత్రిగా ఆ పవిత్ర ధర్మాన్ని అద్భుతంగా 10 సంవత్సరాల కాలంలో కొనసాగించింది కాబట్టే తెలంగాణ అనేక విషయాల్లో భారతదేశంలో మీరు ఇక్కడ మనం అందరం కూడా చాలా ఇది చర్చ ఇంకా దేశవ్యాప్తంగా కూడా జరగాల్సినటువంటి చర్చ. హుహు. ఒక 10 సంవత్సరాల కాలంలో హ్మ్. ఒక కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం దేశానికి ఆదర్శప్రాయమైందంటే 75-80 సంవత్సరాలుగా రాష్ట్రాలుగా కొనసాగుతున్నటువంటి వాటి వాటి పరిస్థితి. పరిస్థితి ఎందుకు అంత దయనీయంగా ఉంది యెస్. అంటే వాళ్ళకి ఆ విజన్ లేక, హ్మ్. లేదా వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం లేక, లేక. పట్టుదల ఉండాలి. అందుకనే నేను చాలా సందర్భాల్లో చెప్తా, ఒకటి నాయకుడికి ముందు మనసు ఉండాలి, యెస్. చేయాలనేటువంటి మనసు ఉండాలి. తపన. తర్వాత దానికి సంబంధించినటువంటి ఆత్మవిశ్వాసం, 3 దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఉండాలి. రైట్. ఇవన్నీ కలిస్తే రిజల్ట్స్ వస్తాయి. అయితే కేసీఆర్ గారు ఉద్యమ కాలంలోనే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సమస్యలు చూసింది కాబట్టి ఆయన రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రి అయ్యే నాటికే వాటి పరిష్కార మార్గాలు కూడా ఆయన ఆలోచించి మైండ్లో పెట్టుకున్నారు. ఆలోచించి పెట్టుకున్నారు. అందుకనే అధికారం చేపట్టినటువంటి మరుక్షణం నుండే ఆయన అప్పటి వరకు ప్లాన్ చేసుకున్నటువంటి కార్యాచరణ అమలు చేయగలిగింది కాబట్టి మీరు అంటే తెలంగాణలో అంతే. హైదరాబాదులో తప్ప, హైదరాబాద్ వాళ్ళు కూడా కావచ్చు, యెస్. హైదరాబాదులో మనం అందరం చూసినాం పవర్ హాలిడేస్, అవును. క్రాప్ హాలిడేస్, అనేక రకాలైనటువంటి హాలిడేస్ చూసేది. హ్మ్. మరి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుండి ఏ రోజన్నా అటువంటి పరిస్థితి సంభవించిందా? లేదు. అంటే కారణం ఆయన ఒక విజనరీ, ఒక ప్లానర్, ఒక ఎగ్జిక్యూటర్. హ్మ్. కాబట్టి ముఖ్యమంత్రిగా ఆ బాధ్యతలు పోషించారు. అందులో భాగంగానే ఈ రోజు తను ప్రతిపక్ష నాయకుడు, యెస్. ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పాలించిన నాయకుడు, ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన నాయకుడు. అందరిలాగా కాదు. అవును. వేరే నాయకులైతే పవర్ పోయినాక 3 నెలలకో 4 నెలలకో ప్రభుత్వం మీద దాడి మొదలు పెడతారు. యెస్. మీరు చూసిండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో 100 రోజుల్లోనే అద్భుతాలు చేస్తామని చెప్పింది. అవును. ఏం చేసిందో ప్రజలకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. అయినా మా నాయకుడు ఎక్కడ మాట్లాడలేదు ఆ విషయం గురించి అసలు ఎక్కడ 3 నెలలు అని వాళ్ళు అంటే 400 రోజుల టైం ఇచ్చి అవును. ప్రభుత్వానికి అసలు బహుశా దేశంలో లేదా ఏ రాష్ట్రంలో ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా ఇంత గడువు అధికార పార్టీకి ఇవ్వరు. కారణం ఏంటంటే వాళ్ళు రాష్ట్రం ఏర్పడు ముఖ్యమంత్రిగా ప్రజలు వాళ్ళకి తీర్పు ఇచ్చిండ్రు, కొన్ని రోజులు వాళ్ళు చేసుకొని ఇద్దాం, ఎట్లా చేస్తారో చూద్దాం, అప్పుడు మాట్లాడదాం. అందుకని దానికి కూడా ఇవ్వాల్సినటువంటి సమయం ఇచ్చిండు. అయితే ఇక్కడ కేసీఆర్ గారు ఇంత
భారీ బహిరంగ సభతో బయటికి రావడానికి ఉన్నటువంటి ఇంకొక కారణం ఏంటంటే ఉమ్, 5 సంవత్సరాల కాలంలో ఎంత ద్రోహం, ఎంత మోసం చేయాలనో ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ ఈ 400 రోజులలో చేసింది కాబట్టి ఓకే. ఇక దీన్ని తప్పకుండా రజతోత్సవం అంటే మేము తెలంగాణ సాధించింది, ప్రభుత్వంగా కొనసాగింది చెప్పుకోవడంతో పాటు గత అనుభవాలను సింహావలోకనం చేసుకోవడంతో పాటు ఈరోజు కొనసాగుతున్నటువంటి ఈ దుర్మార్గం మీద కూడా ఉపేక్షించకూడదన్న అంతే ఆలోచన. ప్రజల్ని తప్పకుండా ప్రజలకు జరుగుతున్నటువంటి ద్రోహం నుండి ప్రజల్ని కాపాడడం కోసం వాళ్ళు కాపాడుకోవడం కోసం సమాయత్తం చేసేటువంటి గొప్ప సభ. గులాబీ రంగు తీసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? గులాబీ రంగు చాలా శుభసూచకం. ఉహు, ఉమ్, అన్ని రకాల అంటే మేము ఓకే. చూసినటువంటి రంగులు వేరే పండితులను తెలుసుకుంటే ఉమ్, ఇది ఉన్నటువంటి రంగులలో గులాబీ అనేది శుభం, శ్రేయస్కరం, శ్రేష్టం అని చెప్పిండు ఎవరు సెలెక్ట్ చేశారు? కేసీఆర్ గారు. కేసీఆర్ అంటే గారు. మేము అన్ని రంగులను పెట్టి చూసినాం. ఓకే. ఆ రంగుల నేపథ్యం పంతులను అడిగాడు, ఆ, ఏ రంగు యొక్క విశిష్టత ఏంది. ఓకే. చివరికి ఇది రంగు ఇంకోటి దానికి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే మిగతా కలర్స్ అది డామినేట్ చేస్తుంది. అవును. అందుకనే అనేక రకాల ఒకటి శ్రేష్టమైంది, శుభకరమైంది, చూడడానికి కూడా ఇంపుగా కనబడుతున్నది. కారు గుర్తు. కారు గుర్తు యాదృచ్ఛికంగా అది అంటే ఆ యాదృచ్ఛికం. రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఉమ్, మాకు ఇది బెటర్ అనుకున్నాం. దాన్ని కొంత ఉన్న సింబల్స్ అన్ని కూడా చూసినాం. ఓకే. చూసిన తర్వాత కారు గుర్తుని సెలెక్ట్ దాంట్లో మీ పాత్ర ఉందా ఆ విషయంలో? ఇప్పుడు ప్రతి దాంట్లో ఉండాలి, ఎందుకంటే ఆయనతో పాటు. ఒక టీమ్గా ఉన్న వాళ్ళల్లో ప్రతి దాంట్లో నేను కూడా ఒకటి. ఎస్. కానీ ఫైనల్ నిర్ణయాలు అన్నీ కూడా కేసీఆర్ గారి. చాలా వరకు మాకంటే కూడా అంటే మేము టీమ్గా ఉన్న ఆ 4-6 ఎంత ఆలోచిస్తామో ఆయన ఒక్కడంత ఆలోచిస్తాడు. కాబట్టి మళ్ళీ ఆయన దగ్గర ఉన్నటువంటి అంటే చాలా విషయాలలో ఇటువంటి వాటి విషయాలలో తను ఒక్కడు కాదు, అందరిని ఇన్వాల్వ్ చేస్తాడు. ఓకే. ఇన్వాల్వ్ చేసి సమిష్టిగా ఒక నిర్ణయం అనేది తీసుకుంటారు. తనకు ఏదైతే నచ్చుతుందో అది ఎదుటోళ్ళకి చెప్పి కన్విన్స్ చేస్తాడు. అంతా అందరికీ కూడా సమ ప్రాధాన్యం కల్పించినప్పుడు Hmm. ఎప్పుడైతే గవర్నమెంట్ ఏర్పాటు చేశారో ఆ తర్వాత సీనియర్లంతా గురించి దూరం అవుతూ వెళ్ళారు. పార్టీలో ఆయనతో పాటు ఉన్నవాళ్ళు, ఆయనతో పాటు నడిచిన వాళ్ళంతా కూడా, ఉద్యమంలో ఆయనతో పాటు నడిచిన వాళ్ళు కూడా దూరం అవుతూ వచ్చారు. ఫర్ సపోజ్ కోదండరామ్ గారు లాంటి వాళ్ళు. సో వీళ్ళంతా ఎందుకు దూరం అయ్యారని అంటే అంటారు? కోదండరామ్ గారు రాజకీయ పార్టీ నాయకుడు కాదు. ఆయన ఆ రోజు జేఏసీలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడ్డటువంటి జేఏసీలో కేసీఆర్ గారు కూడా కేసీఆర్ గారే ఆయనను ఆప్ట్ చేయడానికి కారణం కూడా కేసీఆర్ గారు. ఓహో. అయితే ఎవరి ఎజెండాలు వారి. తదనంతర పరిణామాలలో ఇప్పుడు కేసీఆర్ గారు పార్టీని స్థాపించి ఉద్యమాన్ని ప్రారంభించి చివరికి తెలంగాణ సాధించే వరకు ఆయన పాత్ర మీకు తెలుసు. అంటే అలా వచ్చి అలా వెళ్ళిపోయారంటారు వాళ్ళు. ఎవరి అంటే ప్రతి విషయంలో అందరం ఏకాభిప్రాయంతో ఉండాలని, ఓకే. ఈ భిన్నాభిప్రాయాల వల్ల కొంత గ్యాప్ ఏర్పడుతుంది. దాన్ని బట్టి ఎవరి నిర్ణయం అంటే మిలియన్ మార్చ్ వ్యవహారంలో కూడా అదే రకమైన గ్యాప్ తప్పు, వచ్చిందండి, తప్పు, లేదా? తప్పు. మిలియన్ మార్చ్ ఆ రోజు మీరు క్లిప్పింగ్స్ చూడండి. మిలియన్ మార్చ్కు నేను, కేసీఆర్ గారు, వినోద్ గారు కలిసి అందరూ పరిస్థితిని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ఏ టైంకి చేరాలనేది, కొందరు Yes. ముందు పోయారు, కొందరు ఇప్పుడు వెనక్కి వెళ్ళారు. అవును. అంతే కదా, సిచ్యువేషన్ అంతే. బట్టి సందర్భానికి అనుకూలంగా పోతాం తప్ప అందరం ఒకసారి పోవాలని లేదు కదా. Right. ఉద్యమంలో ప్రధానంగా ఇది అడ్డంకి అని ఎప్పుడన్నా కేసీఆర్ గారు మీతో ఎప్పుడన్నా ఏదన్నా ఒక విషయాన్ని పంచుకున్నారా? అంటే అడ్డంకి 2 రకాలు. దోచుకోవడానికి అలవాటు పడ్డ వాళ్ళు తప్పకుండా మనకు ఇబ్బందులు సృష్టిస్తారు, క్రియేట్ చేస్తారని. తెలంగాణ వాదులుగా చెప్పుకుంటూనే తెలంగాణ ప్రయోజనాలకు భిన్నంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ ఇంకెక్కువ నష్టం, కష్టం అనేటువంటి స్పష్టత మాకు పార్టీ పెట్టే నాటికే వచ్చింది. దీని నేపథ్యం ఏంటంటే అప్పటి వరకు ఎటువంటి అపోహ ఉన్నది అని అంటే తెలంగాణ పేరిట బయటకు వచ్చేటువంటి నాయకుడి హిడెన్ ఎజెండా పదవి. 4 రోజులు హల్చల్ చేస్తారు, ఈలోగా ఎదుటోళ్ళు ఏదో రకమైనటువంటి ప్రలోభ పెడతారు, వీళ్ళు పోతారు. అయితే ఇక్కడ తెలంగాణ ప్రజానీకంలో అప్పటి వరకు ఏర్పడ్డటువంటి స్థిరాభిప్రాయం ఏంటంటే తెలంగాణ అంటున్నాడు అంటే స్వప్రయోజనం కోసమే అనేటువంటి భావం నుండి చిత్తశుద్ధితో ఎవరైనా బయలుదేరేటువంటి పరిస్థితి ఉన్నా కూడా దాన్ని నమ్మే స్థితిలో లేరు. అందుకనే తెలంగాణ అంశాన్ని అపనమ్మక స్థితికి చేర్చింది. కాబట్టి ప్రజలకు తెలంగాణ అంశం పట్ల కావాలనే విషయంలో సదభిప్రాయం ఉన్నప్పటికీ ఎదుటి వాళ్ళు మోసగాళ్ళనేటువంటి భావనతో ఉండి స్పందించేటువంటి వాతావరణం లేదు. కాబట్టి దానికి ఏకైక పరిష్కారం అందరూ పదవుల కోసం తెలంగాణ అంటే
మనం పదవి త్యాగం ద్వారా త్యాగం తెలంగాణ అందాం అనేది కేసీఆర్ గారు తీసుకున్నటువంటి లైన్. ఉమ్, అందుకని అదే రోజు పార్టీ డిక్లేర్ చేసిన రోజే పార్టీ సభ్యత్వానికి, శాసన సభ్యత్వానికి, సభ్యత్వానికి అన్నిటికీ డిప్యూటీ రాజీనామా. స్పీకర్ పదవికి అన్నిటికీ ఏకకాలంలో రాజీనామా చేయడం ద్వారా ఓహో ఉమ్, ఇది నిజాయితీ, చిత్తశుద్ధి ఉన్నటువంటి నిర్ణయం అనేటువంటి నమ్మకాన్ని ప్రజల్లో అంకురింపజేసింది. రైట్. అసలు ఆ టైంలోనే టీఆర్ఎస్ను చీల్చాలని కూడా వైఎస్ఆర్ లాంటి వాళ్ళు చాలా ప్రయత్నించారు, కానీ ఎక్కడ సఫలీకృతం కాలేకపోయారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. నిజమేనా? అసలు దాంట్లో నిజం ఉందా? పక్కా. ఉమ్, అసలు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 2 సందర్భాల్లో 2004లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, దేశంలో అధికారంలోకి రావడానికి టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నది. అవును. మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కట్టుబడి ఉన్నాం అనేటువంటి హామీ ఇచ్చింది. ఎస్. తర్వాత ఇక్కడ అక్కడ అధికారంలోకి వచ్చింది. యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టిండ్రు, భారత రాష్ట్రపతితో అనిపించిండ్రు. ఎస్. ఇక్కడ మా వాళ్ళు కూడా మంత్రి పదవులు తీసుకోవడం జరిగింది. అవును. తర్వాత అక్కడ మోసం, తాత్సారం చేయడం జరిగింది. ఉమ్, తాత్సారం అవుతున్నటువంటి క్రమంలో కేసీఆర్ గారు అవసరమైతే ఆయనకు ఆ రోజు కేంద్రంలో నౌకాయాన శాఖ మంత్రిగా అవకాశం కల్పిస్తే తమిళనాడు నుంచి ఆ ఒత్తిడి వస్తే ప్రధానమంత్రి తటపటాయి, అంటే ఈయనకు ఆల్రెడీ ఆ పోర్ట్ఫోలియో కేసీఆర్ గారికి ఇచ్చిండ్రు, ఏం కానీ చేయాలని. ప్రధానమంత్రికో మిత్రపక్షంతో ఒత్తిడి ఉన్నది, ఓకే. ఈయనకు చెప్పలేకపోతున్నాడు, అటు వాళ్ళు కన్విన్స్ అయితలేరు. ఉహు, ఇది గమనించిన కేసీఆర్ గారు ఆయనే రాజీనామా పంపిండు. yes. నేను మంత్రి పదవి కోసం రాలే, పోర్ట్ఫోలియో కోసం రాలే, మాకు కావాల్సింది తెలంగాణ, ఇక తెలంగాణ ఒక్కటిస్తే నేను ఏమీ అడగను జీవితంలో అని ఉమ్, అంత త్యాగం చేస్తే కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి రకరకాల హామీలు ఇచ్చి చివరికి దాన్ని తాత్సార్యం చేస్తే కేసీఆర్ గారు బయటికి రావడం జరిగింది. ఆయన. అదే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి రైట్. మిత్రపక్షంగా కలిసి పోటీ చేసి గెలిచినటువంటి ఈ మిత్ర ధర్మానికి భిన్నంగా మా వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ద్రోహం చేసింది. సంతోష్ రెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సంతోష్ రెడ్డి కూడా అప్పుడు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు, తదనంతరం వాళ్ళందరినీ ఇవన్నీ జరిగినాయి అవన్నీ కూడా. ఇదంతా రాజశేఖర రెడ్డి. ఆ, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చేసిండు. తదనంతరం 2009 తర్వాత ఉమ్, మేము తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకొని yes. గెలిచిన తర్వాత గెలిచినటువంటి వాళ్ళని కూడా ప్రలోభ పెట్టి తనలో గందరగోళం సృష్టించేటువంటి ప్రయత్నం చేసి ఒక పార్టీగా మనం ఆవిర్భవించాం, ఆ తర్వాత దానికి సంబంధించి నేను పదవి త్యాగం చేశాను ఇవన్నీ అన్నా కూడా, కానీ ఇలాంటి ఒడిదుడుకులు వస్తున్నప్పుడు కేసీఆర్ గారు ఎలా రియాక్ట్ అయ్యేవారు మామూలుగా? ఇది ఒడిదొడుకులు అనేది చాలా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు వెళ్ళేవాళ్ళు. ఒడిదొడుకులు లేకపోవడమే అసహజం, అది కరెక్ట్. అది సహజం. అయితే ఒడిదొడుకులు అనేది ఎప్పుడు నువ్వు శక్తివంతుడు అయినప్పుడే ఈ ప్రతిఘటన మొదలవుతుంది, దానివల్ల ఒడిదొడుకులు వస్తాయి. No doubt. అసలు ఏమి లేనప్పుడు తెలంగాణ అనడానికి ఇష్టం లేని పరిస్థితులలో అంత ధైర్యం చేసి పార్టీని స్థాపించి ముందుకు నడిచినటువంటి నాయకుడికి ఉమ్, ఒడిదొడుకులు ఎదుర్కోవడం అనేది చాలా చిన్న విషయం. వాటన్నిటిని కూడా అందుకనే టీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి మొదటి రోజు కేసీఆర్ గారు అన్నటువంటి మాట ఏంటంటే తెలంగాణ సాధన విషయంలో వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరుతాం. ఆ రకంగానే ఇటు పక్కన వైఎస్ఆర్ ఎదుర్కొన్నారు, అంతకుముందు చంద్రబాబును కూడా ఎదుర్కొన్నారు. అవసరం మేమో సిన్సియర్గా తెలంగాణ కోసం పోట్లాడుతా ఉన్నాం. రాజశేఖర రెడ్డి తన అవసరం కోసం వాడుకున్నాడు, మళ్ళీ మా పార్టీని చీల్చే ప్రయత్నం చేసి ద్రోహం చేసిండు. ఓకే. తర్వాత తదనంతర కాలంలో 2009లో ఎన్నికల సందర్భంగా మిత్రపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మా అభ్యర్థులను ఓడించి మమ్మల్ని మొదట్లోనే మోసం చేసింది తెలుగుదేశం పార్టీ. పొత్తులకు వెళ్ళి అప్పుడు మేము చెప్పినాం చూసినలా వాళ్ళకు ఎన్నికల కోసం తెలంగాణ, రాజశేఖర రెడ్డి ఎన్నికల్లో వాడుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో వాడుకున్నాడు, మేము తెలంగాణ కోసం నికార్సుగా ఉన్నాము, వీళ్ళెవ్వరు నమ్మదగినటువంటి. కానీ పొత్తులకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అక్కడ పరిస్థితి? అందుకనే కదా అనివార్యత సృష్టించాలి. అనివార్యత. ఇప్పుడు 2 విషయాలు, ఒకటి వాళ్ళు సిన్సియర్గా ఉంటే వాళ్ళ బలం మా బలం కలిసి తెలంగాణ సాధిస్తుంది. ఆఫ్ కోర్స్. వాళ్ళు మోసం చేస్తే వీళ్ళు ద్రోహి అని ఎక్స్పోజ్ చేస్తారు. అప్పట్లో టీడీపీలోకి కూడా వెళ్ళారు కొంతమంది నేతలు, టీఆర్ఎస్ నుంచి కొంతమంది టీడీపీలోకి వెళ్ళి గెలిచిన తర్వాత కూడా టీడీపీ దాంట్లోకి వెళ్ళి. బట్ ఇట్లాంటి వచ్చినప్పుడు ఆయన రియాక్షన్ ఎట్లా కనిపించేది? ఇవన్నీ ఇప్పుడు మాకు చాలా అచంచలమైనటువంటి విశ్వాసం ఏంటంటే మేము వరంగల్లో పెట్టినటువంటి భారీ బహిరంగ సభ, ఆనాడు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి దేవగౌడ గారు వచ్చి స్వయంగా ఆయన అన్నటువంటి మాటలు నేను విన్నాయి. నేను ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా, రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయిలో అనేక కార్యక్రమాలు, అనేక సభలు, సమావేశాలు చూసిన, కానీ వరంగల్లో చూసిన ఈ సభ నా జీవితంలో నా భూతో నా భవిష్యత్తు. అవును. ఇక ఆ రోజు మాకు స్పష్టత, పూర్తి స్పష్టత, విశ్వాసం కలిగింది.
ఇన్ని లక్షల ప్రజా కదలికను ఏ నాయకుడు అణిచివేయలేడు. అప్పుడే వచ్చింది ఆ నమ్మకం, తెలంగాణ ఏర్పడుతుంది. అయితే దీనితో పాటు ఇది దేని వల్ల జరిగింది? మన సిన్సియారిటీ వల్ల. నో డౌట్. ఒడిదొడుకులు ఎదురైతాయి, కుట్రలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. Yes. కానీ మనం మన సిన్సియారిటీతో రాజీ పడకుండా ఉద్యమాన్ని కొనసాగించుకుంటూ పోతే ఖచ్చితంగా వన్ ఫైన్ మార్నింగ్ ప్రజలందరూ ముక్త కంఠంతో మన వెంట ఉంటారు. ఆ శక్తి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర సహకారానికి దోహదపడుతుంది అనేటువంటి విశ్వాసం ఉండే ఆ దిశగానే భూపాలపల్లిలో ప్రధానంగా మీకు గండ్ర వెంకటరమణారెడ్డి గారికి ఇద్దరికి మధ్యన కొంత విభేదాలు అయితే ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. అది మధుసూదనాచారి గారి నియోజకవర్గమా, గండ్ర గారి నియోజకవర్గం అంటే ఏం చెప్తారు మీరు? అది బీఆర్ఎస్ నియోజకవర్గం, కేసీఆర్ గారి నియోజకవర్గం. మరి ఎందుకు పార్టీలో ఉన్న ఇద్దరి మధ్యన ఎందుకు గొడవలు ఉంటుంది? కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఏంటంటే వాస్తవంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు. అవును. నేను బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్. అవును. తెలంగాణ సాధన క్రమంలో వైరుధ్యం ఎవరికి ఉన్నది? కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్య ఉన్నది. అవును. ఆయన క్యాడర్ వేరు, నా క్యాడర్ వేరు. అవును. కాబట్టి తప్పకుండా ఒరిజినల్ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఈరోజు వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళే. కానీ నాతో ఉన్నటువంటి వాళ్ళ భావజాలం వేరు, వాళ్ళతో ఉన్నటువంటి భావజాలం వేరు. ఏదైనా ఫైనల్గా పార్టీ మాకు నాయకత్వం ఉంది, నాయకత్వం చేసేటువంటి నిర్ణయాలకి ఎవరైనా కూడా కట్టుబడి. కానీ కార్యకర్తలు కొంచెం ఇబ్బంది పడుతున్నారేమో మీ నియోజకవర్గాల్లో. కార్యకర్తలు మీకు అట్లా కనబడుతున్నారు, నాకు ఎట్లా కనబడుతున్నారంటే మా వాళ్ళని నేను కాపాడుకుంటానా, ఆయన వాళ్ళని ఆయన కాపాడుకుంటున్నారు. ఈ రోజున జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలి అసెంబ్లీలో అని చెప్పి కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఎందుకు పెట్టలేదని కొంతమంది అడుగుతున్నారు. ఇది మంచి మాట, చాలా చక్కగా మాట. అయితే ఇక్కడ రెండు విషయాలు. మేము ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడే ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా పూలే గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలనేటువంటి మాట మాట్లాడుతున్న వాళ్ళలో నేను కూడా ఉన్నాను. అయితే ఆ రోజు అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించినటువంటి కార్యాచరణ మీరు చూసింది, అటెన్షన్ అంతా అటుండే. ఏకకాలంలో ఇద్దరిని పెడితే నాన్ సీరియస్ అవుతుంది. తప్పకుండా పూలే గారు ఖచ్చితంగా ఈ బడుగు బలహీన వర్గాల విషయంలో ఆయనంత, నేను మొన్ననే వారి జయంతి వర్ధంతుల సందర్భంగా 1-2 చోట్ల మాట్లాడితే భారతదేశంలో భారతరత్న అవార్డు పొందిన మొదటి జంటగా వాళ్ళకు భారతరత్న అవార్డు ఇవ్వాలనేటువంటి డిమాండ్ కూడా చేశాం. అవును. మహానుభావులకు గౌరవించుకోవడం అనేది సంస్కారం. అవును. అందుకని తప్పకుండా పెట్టి తీరాల్సిందే. మేము లేట్ చేసినంత మాత్రాన ఎదురు వాళ్ళు లేట్ చేయాలని ఏమన్నా రూల్ అది? అవును. మేము అంబేద్కర్ గారిది చేసినాం, తప్పకుండా ఇప్పటి కనుక మేము వచ్చి ఉంటే గ్యారంటీగా పూలే గారిది కూడా బ్రహ్మాండంగా చేసి ఉండేవాళ్ళం. రైట్. ఈ మొన్న ఉగాది పంచాంగ శ్రవణాల్లో ప్రధానంగా మళ్ళీ కేసీఆర్ గారు ఈ సంవత్సరం ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందని మాట్లాడారు. చాలామంది చెప్తూ మాట్లాడారు. సో ఆ తర్వాత కొంతమందికి అనుమానాలు ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టబోతోందా అన్న అనుమానం వచ్చింది. ఏంటి దాంట్లో? ఇది సీరియస్ క్వశ్చన్ కదా. కొంచెం మేము పవర్ మాంగర్స్ కాదు. పవర్ మాంగర్స్కి ఆ లక్షణం ఉంటుంది. మేము ఉద్యమకారులం. సో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ వస్తుందనో ముఖ్యమంత్రులు స్పీకర్లు అయితమనో మొదలుపెట్టింది కాదు కదా. అవును. మేము తప్పకుండా లక్ష్యాన్ని సాధించడం కోసం త్యాగానికి సిద్ధపడి వచ్చిన వాళ్ళం. అప్పనంగా ఇది ప్రజాస్వామ్యం. వాళ్ళకి 5 సంవత్సరాల కోసం పవర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు 5 సంవత్సరాలు ఉండాలని కోరుకునే సంస్కారవంతులం మేము. వాళ్ళు దాన్ని కాపాడుకోలేకపోతే దానికి వాళ్ళ కర్మ, అంతే తప్ప అటువంటి వెకిలి ప్రయత్నాలు చేసేటువంటి స్థితి ఉద్యమకారుల లక్షణం కాదు. ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ గారికి అటువంటి ఆలోచన ఎవరైనా చెప్తే కూడా చెంపచెల్లు అనిపిస్తుంది. ఇంకొక చిన్న క్వశ్చన్ ఒకటి అడుగుతాను మిమ్మల్ని. ఒక ఫోటో చూపించి అడుగుతాను. ఆ ఫోటోలో మీరు ఈ సందర్భం ఏంటి, ఏ టైంలో మీరు ఈ రకంగా కేసీఆర్ గారి పక్కన కూర్చొని తిన్నారన్న విషయాన్ని కొంచెం మీరు తెలియజేయగలరా? రాజీవ్ రహదారి దిగ్బంధం. ఓకే. రాజీవ్ రహదారి దిగ్బంధం సందర్భంగా మేము ఇక్కడ బయలుదేరి సిద్దిపేట వరకు వెళ్ళి సిద్దిపేట కూడల్లో రోడ్డు మీద వంట వార్పు జరుగుతూ ఉంటే ఆడ కూర్చొని అందరం సిద్దిపేట రోడ్డు మీద, సిద్దిపేట టౌన్లోకి పోడు, సిద్దిపేట నుంచి మనం కరీంనగర్ పోతుంటే, హైదరాబాద్ నుంచి కరీంనగర్ పోతుంటే సిద్దిపేట ఊరు దాటిన తర్వాత ఒక వై జంక్షన్ వస్తుంది. ఆ వై జంక్షన్ కాడ మా వాళ్ళు ఆ రోజు పరిస్థితి ఏంటంటే మేము రోడ్డు సడక్ బంద్ చేశారు. పోలీసు వాళ్ళు తిరుగుతా ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి మా దగ్గరనే తినాలి. ఓకే. రోడ్డు మీద ఎవరు పోయేటోళ్ళైనా కూడా మా దగ్గరనే వచ్చి తినాలి.
ఆ రోజు సడక్ బంద్ కార్యక్రమం సందర్భంగా వంట వరపు చేస్తే ఉమ్, మేము ఆడికి లంచ్ టైంకి ఆడికి చేరుకున్నాం. జయశంకర్ సార్ ఇక్కడ, కేసీఆర్ గారు ఇక్కడ, రైట్ సైడ్ మీరు పక్కన, మీరు మేమంతా, రామలింగారెడ్డి మేమంతా కలిసి రోడ్డు మీద అదంతా రోడ్డు మీద కానీ అలాంటి సందర్భాలు గుర్తొస్తూ ఉంటాయి మీకు ఎప్పుడన్నా? కొన్ని కొన్ని వందలండి, వందలు ఉంటాయి. కొన్ని ఆ వందల్లో ఇంకొకటి మీకు చూపిస్తాను. కేసీఆర్ గారికి డైరెక్ట్ గా మీరు నోట్లో ఓ ముద్ద తినిపిస్తున్నారు. ఈ అనుభూతులు ఆ, మీకు అంటే నా అదృష్టం. అంతే కదా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆ, 2000 సంవత్సరం నుండి 2010 వరకు ఉమ్, అనేక నిద్రలేని రాత్రులు వారితో గడిపిన అవకాశం వచ్చిన ఒకరు ఇద్దరు ముగ్గురులో నేను ఒక ఆయన. ఉమ్. అసలు ఎంత మదనం. కానీ ఒకటండి, తెలంగాణ అని అనకూడని పరిస్థితుల్లో కూడా తెచ్చుకున్న తెలంగాణ అని అనుకున్నది సాధించారా అని అంటే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి దానికి? అక్కడ అద్భుతంగా అండి. మేము తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ గారు పెట్టే నాటికి ఉమ్, 2 బలమైన పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ. 2 బలమైన నాయకులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్. yes, no doubt. 2 బలమైన సామాజిక వర్గాలు ఉన్నాయి, రైట్. కమ్మలు, రెడ్లు. ఇక వాళ్ళ చేతిలో ప్రింట్ మీడియాలు, ఎలక్ట్రానిక్ మీడియాలు, పారిశ్రామికవేత్తలు అందరూ ఉన్నారు. తెలంగాణ అనకూడనటువంటి తెలంగాణ అంటే నక్సలైట్, తెలంగాణ అనే పదం మీద నిషేధం. నిషేధం. అంటే ఇక్కడ మీకు మిగతా పార్టీలకు బీఆర్ఎస్కు ఉన్న తేడా ఏంటంటే, ఎవరైనా సాహసం చేసి సానుకూల పరిస్థితులు ఉన్నప్పుడు పార్టీలు పెడతారు, ఎస్, తటస్థ పరిస్థితులు ఉన్నప్పుడు పార్టీలు పెడతారు. అవును. కానీ ప్రతికూల పరిస్థితులలో పార్టీ పెట్టి తెలంగాణ అనలేని పరిస్థితులలో ఉద్యమాన్ని ప్రారంభించి దాన్ని ఈ స్థాయికి తీసుకురావడం అనేది పదవీ త్యాగంతో పార్టీని ప్రారంభించారు కేసీఆర్. ప్రాణ త్యాగంతో తెలంగాణ సాధించారు. అదే కదా. మళ్ళీ ఈ రోజున ఆ ఉద్యమ ఛాయలు తీసుకొచ్చి బీఆర్ఎస్ లబ్ధి పొందాలి అన్న ప్రయత్నం చేస్తోందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఎవరైతే అప్పుడు కేసీఆర్ గారితో చాలా సాన్నిహిత్యంగా ఉండేవాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలలో ఉన్నటువంటి చైతన్యం కాంగ్రెస్ పార్టీకి అర్థం కాదు. ఓకే. మేము ఎప్పుడు సెంటిమెంటుల్ని, సందర్భాన్ని బట్టి ఏనాడు ఏది అవసరం గది తప్ప ఫక్తు రాజకీయ పార్టీలాగా వ్యవహారం చేయం. నో డౌట్. ఒకటి మా ప్రస్థానాన్ని ఒకసారి మళ్ళీ సింహావలోకనంతో పాటు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏ రకంగా మోసం చేసింది అనేటువంటి విషయాలు అక్కడ చెప్పబడతాయి కాబట్టి రైట్. దానికన్నా ముందే ప్రియంప్ట్ చేసి దీన్ని ఓకే. ఒక మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం వాళ్ళది. వాళ్ళ మాటల్ని నమ్మి ఏ రకంగా మోసపోయిందో ప్రజలకు అర్థమైంది కాబట్టి ఇంకా ఏ మాట కాంగ్రెస్ పార్టీ చెప్పినా దాన్ని స్వీకరించడానికి, నమ్మడానికి, మోసపోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. ఫైనల్ గా సార్, మసూదనాచారి గారి రాజకీయ భవిష్యత్ ఏంటని అంటారు? మళ్ళీ భూపాల్పల్లి నుంచి పోటీ చేస్తారా? మా పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి, మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలి, అంతే. గెలవడం ఇప్పుడు ఏ పార్టీ అయినా ఏం చూస్తుందండి? కానీ మసూదనాచారి గారి గురించి కూడా ఆలోచిస్తారు కదా చాలా. ఏం చూస్తుంది? అందుకనే ఏం చూస్తుంది? గెలుపు గుర్రాలని చూస్తుంది పార్టీ. అవును. మసూదనాచారి గెలుపు గుర్రం అనుకుంటే మసూదనాచారి కావచ్చు, ఇంకా రమణారెడ్డి గారు గెలుపు గుర్రం అనుకుంటే రమణారెడ్డి గారు కావచ్చు, అంతే కదా. మాకు కావాల్సింది ఇక్కడ వ్యక్తులు కాదండి, ముఖాలు కాదు. ఎందుకంటే మాకు పవర్ కాదు, తెలంగాణ ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం, ద్రోహం జరుగుతూ ఉన్నది కాబట్టి ఆ ద్రోహం, అన్యాయం జరగకుండా ఉండాలంటే మేము పవర్లోకి రావాలి. మేము పవర్లోకి రావాలంటే ప్రజామోదం ఉన్నటువంటి వాళ్ళను ప్రజాక్షేత్రంలో ఉపయోగించుకోవాలి. అది కామన్. మరి అలా అనుకుంటే 5 ఏళ్ల పాటు వాళ్ళని కొనసాగనివ్వాలిగా మీరు. ఎందుకు కొనసాగనివ్వం? వాళ్ళు మాకు మేము మళ్ళీ చెప్పినాం కదా, ఉద్యమం 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ సాధించాలనే నిర్ణయంతో బయలుదేరిన వాళ్ళము. పవర్ వస్తుందనో పవర్ కోసమో కాదు. ఎక్కడండి మీరు 2001లో మేము ప్రారంభించిన రోజు ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా, ఏ శక్తి అయినా తెలంగాణ వస్తుంది, మేము పవర్లోకి వస్తామనే మాట మాట్లాడగలిగినటువంటి స్థితి ఉండే అని ఒక్క మనిషితో అనిపించింది. రైట్. ర్యాపిడ్గా కొన్ని అడుగుతాను, జస్ట్ మీరు ఒక్క ఆన్సర్ చెప్పేయండి చాలు. కేసీఆర్ గారి మీద అభిప్రాయం? చాలా గొప్ప నాయకుడు. కేటీఆర్ గారు? చాలా తప్పకుండా తండ్రికి తగ్గ తనయుడు. హరీష్ రావు గారు? హరీష్ రావు గారు అంటే టాస్క్ మాస్టర్. టాస్క్ మాస్టర్ కొత్త పేరు అదైతే. రేవంత్ రెడ్డి గారు? ఇక్కడ రేవంత్ రెడ్డి గారి గురించి ఒక చిన్న మాట నేను చెప్పండి, పర్లేదు. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు. రైట్. ఆ రోజు ఉద్యమ సందర్భంగా ప్రజల్ని చైతన్యపరచడంలో, ప్రజల భావజాలాన్ని చూపించడంలో ఆయన మాటకు పదును పెట్టిండు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన
మస్తిష్కానికి ఉమ్, మనసుకు పదను పెట్టిండు. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉమ్, రెండిటికి గదే పదను పెడతాను, ఓకే. గదే తేడా. రైట్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చూడాలి. రాహుల్ గాంధీ, అందరికి ఉన్న భావన అదే, నాకున్న భావన కూడా అదే. నాన్ సీరియస్ పాలిటిషియన్. ఫైనల్ మధుసూదనాచారి గారు, కష్టపడే తత్వం. తత్వం ఉంది, ఉమ్, పరోపకారం. నా జీవితంలో నేను అనేక మంది సహకారం తీసుకుంటా, అనేక మందికి సహకరిస్తాను. గుడ్. స్వీయ నిర్దేశిత క్రమశిక్షణ అనేటువంటి చట్రంలో నన్ను నేను బంధించుకొని వీలైనంత మంది మిత్రులను సంపాదించుకోవాలి. అనుకోకుండా శత్రువులు తయారైన వాళ్ళ దృష్టిలో కావచ్చు, కానీ నా దృష్టిలో శత్రువు అని నేను మాత్రం ఇవన్నీ భావించే పరిస్థితి రాకూడదని కోరుకుంటాను. ఒక్కటి అడుగుతాను, ఇంకా ఫైనల్ ఇది. ఫిరాయింపు నిరోధక చట్టం మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు స్పీకర్గా కూడా పనిచేశారు కాబట్టి. ఫిరాయింపు నిరోధక చట్టం ఉన్నప్పటికీ ఉమ్, ఫిరాయించడం అనేది యథేచ్ఛగా సాగుతున్నది. ఉమ్, ఎక్కడో బాటిల్ నెక్ ఉన్నది, రైట్. దాన్ని రెక్టిఫై చేయాలి. ఉమ్, ఇప్పుడు మాటలు చెప్పినంత ఈజీగా ఫిరాయింపు చట్టం ఆచరణకు లోనైతలేదు. దాన్ని ఓవర్కమ్ కావాలి. దానికి దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరిగి ఆ బాటిల్ నెక్ కూడా రెక్టిఫై చేసిన రోజు మాత్రమే అది అమలవుతుంది, ఆచరణ సాధ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మధుసూదనాచారి గారు. సత్యాగ్రహికి వచ్చి మీ అభిప్రాయం అంతా తెలియజేసినందుకు థ్యాంక్ యూ.